ఎట్టి పరిస్థితుల్లో ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. మెసేజ్ హ్యాస్ టు గో టు వెరీ లౌడ్లీ. ఎవ్రీబడి షుడ్ సెట్ రైట్. ఇప్పుడు ఇక్కడ జోవార్ కూడా మనం ఇస్తున్నాం, రాగి, జోవార్, ఇవన్నీ కూడా మిల్లెట్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాపులర్? పీపుల్ ఆర్ యూజ్డ్ దట్ జోవార్, మిల్లెట్స్ కానీ వాడుతున్నారా లేదా? ప్రస్తుతం రాయలసీమ వరకు తీసుకుంటున్నారు సార్ ఎన్ని జిల్లాల్లో, మిగతా చోట్లకి ఇంకా వెళ్ళలేదు సార్. బట్ దెర్ ఈస్ డిమాండ్ సార్. సో మనం కొంచెం ప్రొక్యూర్మెంట్ పెంచుకుంటే వీళ్ళు డెఫినెట్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్టర్నేటివ్ ఏమేమి ఇచ్చారు సార్? వాళ్ళు ఇప్పుడు మిల్లెట్స్ ని రైస్ కి బదులుగా మిల్లెట్స్ ని ఇవ్వడానికి ఉన్నారు సార్, రాగి అండ్ జోవార్ సార్. ఈ రెండేనా లేకపోతే అదర్ మిల్లెట్స్? కొర్రలు కూడా ఇస్తారు సార్, 3 ఇస్తామని చెప్పారు సార్. రాగి, జోవార్ అండ్ కొర్రలు సార్. జస్ట్ అవర్ స్టేట్ కార్డ్ హోల్డర్స్ ఈట్ ఓన్లీ దీస్ 3 సార్. సో రాగి, జోవర్ అండ్ కొర్రలు సార్. రాగి వచ్చేసి 42 రూపీస్ 90 పైసే ఉంది సార్ ఎంఎస్పి. జోవర్ వచ్చేసి 2 వెరైటీ ఉంది సార్, ఒకటి హైబ్రిడ్ అండ్ అనదర్ వన్ ఇస్ మాల్దండి వెరైటీ సార్. హైబ్రిడ్ ఇస్ 37 రూపీస్ సార్. మాల్దండి వెరైటీ వచ్చేసి 34 రూపీస్ సార్. కానీ ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నది మొత్తం కూడా రాయలసీమ జిల్లా అండ్ నార్త్ ఆంధ్రాలో ఎక్కువ రాగి ఇవన్నీ పండిస్తారు సార్. ఇక్కడ రాయలసీమ జిల్లాలో నంద్యాల, కర్నూలులో ఎక్కువ జోవర్ పండిస్తారు సార్. లాస్ట్ టైం మనం 33,000 మెట్రిక్ టన్ మనమే కొన్నాం సార్, ఇక్కడ లోకల్గా మన రైతుల దగ్గర నుంచి మనమే కొన్నాం సార్ జోవర్. కానీ రాగి ఎక్కువ ఇవ్వట్లేదు సార్. రాగి టోటల్గా 370 మెట్రిక్ టన్ మాత్రమే కొనగలిగాం సార్. బికాస్ రాగి అవర్ పీపుల్ ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ కన్సంప్షన్ సార్. దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ ఇన్ ఓపెన్ మార్కెట్. So whatever they are able to sell, they are getting very good price than MSP, sir. No, what I am asking, if that is the case, health regions, agriculture department will give MSP, state MSP ఇచ్చి దాన్ని ప్రొక్యూర్ చేద్దాం మనమే సార్. అలాంటివి చేయడం కోసం మీ కమిటీ వేసింది. అచ్చెన్నాయుడు, మీ కమిటీ అందుకే వేసాం. మీరంతా కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ కూర్చొని వర్కౌట్ చేసి ఆ హెల్త్ రీజన్స్ కూడా ఒకసారి వర్కౌట్ చేసి మిల్లెట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం, మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలంటే ప్రొడక్షన్ ఎట్లా ప్రమోట్ చేస్తాం. ఫస్ట్ ఎంఎస్పి గ్యారంటీ ఇస్తే తప్ప వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. అది చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఈ 3 స్కోప్ ఉందా? స్కోప్ ఉంది సార్. మీ ఫుడ్ హ్యాబిట్స్లో స్కోప్ ఉందా? ఈ 3 ఉంది సార్. అంటే మీరు 20-30 టన్నులు అంటే నాట్ ఈవెన్ 1%, 1%. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్. ఆల్మోస్ట్ 12 lakh లేదు సార్, 14% దాదాపు 20 lakh కార్డ్ హోల్డర్స్ తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు? ఇప్పుడు 20 lakh కార్డ్ హోల్డర్స్ దాకా తీసుకున్నారు సార్. 20 lakh సార్. 20 lakh అంటే ఎంత పర్సెంటేజ్? 14.8% సార్. 14%. ఇప్పుడు కరెంట్ గా డిసెంబర్ లో 12 lakh తీసుకున్నారు సార్. ఇప్పుడు కరెంట్ గా జరుగుతుంది సార్ 10th నిన్న డేటా. సో 20 lakh దాకా యావరేజ్ గా 20 lakh to 25 lakh దాకా తీసుకుంటున్నారు సార్. కానీ దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి సార్. మినిమం 1 crore దాకా వెళ్ళాలి సార్. అవుట్ ఆఫ్ 1.5 crore కార్డ్ హోల్డర్స్, అట్లీస్ట్ వీ షుడ్ మూవ్ టు 60 to 70% ఆన్ పార్ విత్ షుగర్ అండ్ రెడ్ గ్రామ్ థాల్ సార్. మనం కానీ ప్రమోట్ చేయాలి. 50-60% పోగలిగితే దట్ ఈస్ ఎ సక్సెస్. ఎస్ సార్. ఓకే, మీరు ఈ ఇయర్ నుంచి టోటల్గా ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎంఎస్పి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఎంఎస్పి. వాట్ ఈస్ ది రేట్ ఇప్పుడు ఏంటి కంపేర్ టు అదర్ రేట్స్? హౌ ఇట్ ఈజ్ నౌ? మీ అసెస్మెంట్ ఏంటి? మిల్లెట్స్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ది వయబిలిటీ? ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్? Sir, it's viable, sir. It is అంటే around 20-25,000 per acre వస్తుంది సార్. వయబుల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్ సార్. తక్కువ వస్తా ఉందంటే ఇట్ ఈస్ నాట్ వయబుల్ అని నా ఉద్దేశం. అంటే ప్రాసెసింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే ఎందుకంటే డైరెక్ట్గా చేయలేము సార్. ప్రాసెసింగ్ చేసిన దానికి మార్కెట్ ఎక్కువ ఉంది సార్. అందుకు ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్కేవీవై కింద, దీంట్లో ఆర్ఏడి కింద ఇస్తున్నాం సార్. ఎండ్ టు ఎండ్ ఎందుకు వర్కౌట్ చేయకూడదు? విల్ డూ సార్. ఆల్ ప్రాసెస్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, దానికి సబ్సిడీస్ ఏమి ఇస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ పెట్టి కనీసం 50% వెళ్ళడానికి మిల్లెట్స్, రీజన్ వైజ్ జోవార్, రాగి అండ్ ఆల్సో ఇంకోటి కొర్రలు. ఈ 3 కూడా. కొర్రలు ఎక్కడ తింటున్నారు? ఏ ఏరియాకు తింటున్నారు? అంటే రాయలసీమలో ఎక్కువ సార్. కొర్ర మోస్ట్లీ రాయలసీమ అండ్ హిల్లీ రీజియన్ సార్. హిల్లీ రీజన్ ఏఎస్ఆర్ కూడా ఎక్కువ సార్. మన ఏం చెప్పి In Kharif 24, sir, total 2.2 lakh hectares coarse grain, sir, including maize, sir. Excluding maize, it is almost 80,000 hectares, sir. హెల్త్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా?
కృష్ణబాబు, ఏది ఈ మూట్లో ఏది న్యూట్రిషియస్? సార్ అంటే న్యూట్రిషన్ ఒకటిను, తర్వాత ఐరన్ కంటెంట్ సార్. రాగి జనరల్గా బాగా ప్రిఫర్ చేస్తారు. అంటే బేసిక్గా టేస్ట్ అండ్ మెథడ్ ఆఫ్ కుకింగ్ దాన్ని బట్టి బేసిక్ పులుసుల్లో ఎక్కువ వాడతారు సార్. అంటే దానికని అంటే మనం పాపులరైజ్ అంటే బాగా కంటిన్యూస్గా ఐసి మనం చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్. నో నేనేం అడిగానంటే నిన్ను, విచ్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ ఫర్ ది రాగి పీపుల్, దట్ ఈస్ వాట్ రాగి సార్ రాగి ఫాలోడ్ బై కొర్రా సార్. These days రాగి రాగి is is more popular highest, and nutrient rich, sir. అంటే అది కూడా పాపులర్ కూడా సార్. ఓకే, యూ డూ వన్ థింగ్. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కెన్ ఫిక్స్ ఏ ఎంఎస్పి, స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తాం. దాని ప్రొడక్షన్ ఒక 2-3 ఏళ్లలో మిల్లెట్స్ ప్రొడక్షన్ 50% తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, దీనికి సొల్యూషన్ వస్తుంది. స్లోగా డైవర్ట్ చేద్దాం. ఆ హెల్త్ కూడా ఒకసారి ఫుడ్ హ్యాబిట్స్లో మీరు అవి కూడా తీసుకోండి. అదర్ యాక్టివిటీ కూడా ఈ కేకులు, ఈ స్వీట్స్ ఇవన్నీ దీంతో విపరీతం తయారు చేస్తున్నారు. దేంతో? ఈ మిల్లెట్స్ దీని రాగి జోవర్తో చేసుకోండి. రాగి జోబా పెద్ద పెద్ద కేకులు ఇవన్నీ తయారు చేస్తున్నాం. మొన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టాం. బిస్కెట్ కేక్ అని కూడా. మీరు వర్కౌట్ చేయండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మారద్దాం. Sir, already have discussed with Rajshekar sir and Krishna Babu sir. We are planning to have one brainstorming workshop, sir, next week. అందరినీ పిలిపించి ఒకసారి వర్క్షాప్ పెట్టేసి హౌ టు ప్రమోట్ అండ్ హౌ టు ఇంక్రీజ్ ద కల్టివేషన్. విల్ కమ్అట్ విత్ అ పాలసీ నోట్, సార్. ఒక బ్యాక్గ్రౌండ్ నోట్ తీసుకొస్తాం. వర్కౌట్ చేయండి. ఇప్పుడు దీని మీద ఒకటి, ఇది పీడిఎస్ రైస్ రీసైక్లింగ్, ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. నో క్వశ్చన్ ఆఫ్, ఎక్కడ కూడా ఎంత పెద్ద మ్యాఫియా అయినా సరే, ఎవడు ఇన్వాల్వ్ అయినా సరే, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇట్ షుడ్ నాట్ బి, ఎక్కడ జరగకూడదు. ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ ఆర్ హియర్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్, యూ కెన్ టెల్ అస్ నౌ. ఇది అన్నోటీసులు వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. సో మనం డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని చేంజెస్ తీసుకుంటే సరిపోద్దాం సార్. ఇప్పుడు ఈ కార్డ్స్ ఇవన్నీ తమకు ఒకసారి ప్రపోజల్ పెట్టారు. అది ఒకసారి మనం ఏది? ఈ బియ్యం కోటాకి చాలా మందికి అవసరం లేదు, తీసుకోవడం లేదు. చాలా మంది తీసుకోకి ప్రాబ్లం వస్తుంది సార్. అది మనం ఆల్టర్నేటివ్ గా ఏమైనా చేయగలిసి ఒక ఆలోచన చేస్తే. ఆల్టర్నేటివ్ ఏం చేయాలని అంటే చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డ్స్ అంటే ఫీల్డ్ లో అది ఎంతవరకు కరెక్టో తెలియదు. మాకు ఈ ఎడ్యుకేషన్కి, హెల్త్కి వేరే కార్డులు ఇస్తే మాకు బియ్యం కూడా అవసరం లేదని చాలా నుంచి వస్తుంది. దానికి ఏదో ఒక మెకానిజం పెట్టి చేయగలిగితే. లేదు సార్, ఫీల్డ్ అయితే అది కొంతవరకు ఉంది సార్.